హాయ్ ఎవ్రీవన్. కార్తీక మాసంలో ఇంకా 15 రోజులు ఉన్నాయి కదా! ఆ 15 రోజులు అలాగే లాస్ట్ రోజు పోలీస్ వర్గం రోజు మన పువ్వొత్తుల్ని అలాగే ఎవరైతే ఒత్తులు వెలిగించారో వాళ్ళు 365 ఒత్తులనైతే వెలిగిస్తారు కదా! ఆ పువ్వొత్తులు అలాగే 365 ఒత్తులు ఎలాగ చేసుకోవాలి అన్నదైతే గనక ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆల్రెడీ చాలామంది చేసుకొని ఉంటారు. ఎవరైనా ఒకవేళ రాకపోతే గనక ఇలా తీసుకోండి. కొంచెం పాలు గాని, పిండి లేదా విభూదిని తీసుకొని ఈ పువ్వొత్తులనైతే గనక మనం చేసేసుకోవచ్చనమాట. పోలీస్ వర్గం రోజు లాస్ట్‌లో 33 ఒత్తులు ఎలిగిస్తా ఉంటాం కదా! బుడ్డొత్తులు. అలాగే 365 ఒత్తులేంటంటే ఎవరైతే ఈ నెల రోజులు వెలిగించలేదో వాళ్ళైతే వెలిగిస్తారు కదా! ఇప్పుడైతే ఎలా చేయాలి అన్నదైతే చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్. కార్తీక మాసంలో ఇంకా మిగిలిన 15 రోజులున్నాయి కదా! ఆ 15 రోజులు కూడా మనం ఒత్తులు వెలిగిస్తా ఉంటాం కదా! ఆ ఒత్తులనేవి పువ్వొత్తులు అలాగే 365 ఒత్తులు ఉంటాయి కదా! నాకు ఈ 2 ఒత్తులే తెలుసు. ఈ 2 ఒత్తులన్నీ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే గనక ఇప్పుడు చూసేద్దాం. ఒకసారి చూడండి, ఇలాగ దూదినైతే ముందుగానే తీసుకొని పెట్టుకోండి. నేను మొత్తంగా ఇంత దూదినైతే గనక తీసుకున్నాననమాట. ఈ దూది వచ్చేసి నాకు 50 రూపీస్ అయితే పడింది. ఈ 50 రూపీస్ దూదితో మనకి మొత్తం కార్తీక మాసం అంతా వెళ్ళిపోతుంది, ఇంకా ఎక్కువ. అందులోనూ మా స్వామి మాల వేసుకున్నారు కాబట్టి నాకు కొంచెం గుళ్ళకనేది ఎక్కువగా వెళ్తూ ఉంటాననమాట. ఇంకా అందుకనే వెళ్ళిన ప్రతి గుడి దగ్గర నార్మల్ డేస్లో వెళ్ళిన దానికన్నా ఇంకా ఎక్కువ గుళ్ళకి వెళ్తాం. అందులోనూ కార్తీక మాసంలో మాల వచ్చింది కాబట్టి కొంచెం ప్లస్ అయినట్టు నేనైతే ఫీల్ అయ్యి ఇంకా ఇలాగ వేసేస్తూ ఉంటానన్నమాట. ముందు ఇలాగ పత్తి ఉంటుంది కదా మనకి, అన్ని మార్కెట్లో కూడా విడిదూదని అంటే ఇప్పుడు మనం దూదులు ఒత్తులవి కొనుక్కుంటాం కదా, అక్కడ విడిదూది అని అంటే కనుక ఇచ్చేస్తారనమాట. ఇలా విడిదూదిని అయితే తీసుకోండి. ఇలా విడిదూదిని తీసుకొని ఇలాగా విత్తనాలని సపరేట్ చేసేసుకోండి. ఇంకా మీకు ఓపిక ఉంది, మీ దగ్గర ప్లేస్ ఉంది అని అనుకుంటే ఈ విత్తనాలని మొక్కల కింద వేస్తే మనకి నెక్స్ట్ ఇయర్ కల్లా పత్తి అనేది వస్తుంది అనమాట. అదే ఈ దూది అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఒత్తుల్లో నేను ఇప్పుడైతే కనుక బుడ్డొత్తులు ఎలాగ చేయాలి అన్నది చూపిస్తాను. మనకి పోలీస్ వర్గం ఉంటుంది కదా, ఆ రోజు ఈ కార్తీక మాసం అన్ని రోజులు చేసినా చేయకపోయినా ఆ రోజు లాస్ట్లో చేసిన వాళ్ళు చెయ్యని వాళ్ళు కూడా లాస్ట్లో 31 ఒత్తు అయితే కనుక వెలిగిస్తారనమాట. అలాగే ఈ పోలీస్ వర్గం ఏ రోజు వచ్చింది, డిసెంబర్ 2 లేదంటే కనుక 3న చేసుకోవాలా అన్నది కూడా నేను ఒక లాంగ్ వీడియో అయితే కనుక చేస్తాను. డిసెంబర్ 2 రోజునైతే చేసుకోండి. మనకి ఆ రోజు మార్నింగ్ 6:15, 6:12 వరకు అయితే కనుక ఉందన్నమాట. మనకి సూర్యుడు అంటే చుక్కలు ఉన్నప్పుడే వెలిగించేసుకోండి. సూర్యుడు ఉదయించక ముందే మనకి ఆకాశం తెల్లగా రాకముందే ఒక్కసారి ఇలాగ వెలిగించేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఆ రోజు సెకండ్ డే అంటే మార్నింగ్ వచ్చింది, మండే మార్నింగ్ అయితే వెలిగించేసుకోండి, సరిపోతుంది. ఇలాగా దూదినైతే తీసేసుకోండి. నేను మనకి బయట ఈ బుడ్డొత్తులు కొనాలంటే చాలా రేటు ఉంటున్నాయి కదా, అంటే మనీ అనేది మ్యాటర్ కాదు. ఇది నేనేంటంటే నేను నా చేతులతో చేసుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే కనుక నాకు ఉంటుంది అనమాట. అలాగా నేనైతే ఇది తీసుకొని ఇలాగ చేస్తాను. ఈ ఇయర్ కాదు, ప్రతి ఇయర్ కూడా మా స్వామి అప్పుడే 3వ సంవత్సరం అయితే మాల వేసుకున్నారు కదా, ప్రతి ఇయర్ వచ్చేటప్పటికి ఇలాగే చేస్తాను. 365 ఒత్తులు కూడా చేస్తాను. బయట ఒక 365 ఒత్తులు నార్మల్ ప్యాకెటే మనకి 10 రూపీస్ 20 రూపీస్ ఉంటాయి కదా, అలాగా నేనైతే ఇలా కొనుక్కొని కొన్ని ఎక్కువ సార్లు ఈ ఒత్తులు అనేవి వెలిగిస్తూ ఉంటాను అనమాట. మా స్వామికి కూడా ఇచ్చి తను గుడికి వెళ్తూ ఉంటారు కదా, ఆ రోజు కూడా తనతో పాటు తను తీసుకొని వెళ్ళమని అక్కడే వెలిగించమని చెప్తూ ఉంటాయి. ఇప్పుడే మా ఆయన పూజలు చేస్తారు, ఉత్తప్పుడైతే పూజలు చేయరు కదా. అంటే స్పెషల్ డేస్లో కొంచెం పండగల రోజు చేస్తారు కానీ నార్మల్ అప్పుడు ఏమీ పూజలు అనేవి చేయడం అనమాట. అందుకని చెప్పి ఆ ఉద్దేశంతో నేనైతే ఇలాగ చేస్తూ ఉంటాను. మనకి పత్తి ఒలుచుకున్నప్పుడు చూసుకోండి, ఇక్కడ కొన్ని విత్తనాలకు ఉంటాయి కదా, అవి ఏంటంటే నల్లగా ఉన్నాయి వచ్చేస్తూ ఉంటాయి. వాటిని తీసేయండి. మనం ఒత్తు చేసుకున్నప్పుడు కూడా వచ్చినప్పుడైనా తీసేయచ్చు, కానీ ఇప్పుడు తీసేసుకుంటే అప్పుడు ఒకవేళ ఒత్తుకు మధ్యలో ఉన్నా ఎలా ఉన్నా ఇబ్బంది ఉండదు కదా, మనం ఎంత తీసినా వస్తూ ఉంటాయి. చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే చేయండి. ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా చేయొద్దు. ఎందుకంటే ఇవి దేవుడికి పెడతామన్న ఉద్దేశంతో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేయొద్దు, అంతేగాని ఇంకా రాకెట్ సైన్స్లో అయితే కనుక దీని వెనకాల ఏమీ ఉండవు అనమాట. చక్కగా ఫ్రెష్ అయ్యి ఎలాగో పూజలు చేస్తున్నారు, కార్తీక మాసమే కాబట్టి ఎలాగో పొద్దున్నే లెగుస్తూ ఉంటారు కదా, లెగిసినప్పుడు ఇలాగ పని చేసుకునే ముందు ఒక్కరోజు దీన్ని కేటాయించేసుకొని చేసుకుంటే కనుక సరిపోతుంది. 1 గంట చేశారంటే మీకు పువ్వొత్తులు అనేవి బోల్డ్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట.
100కు పైన ఒత్తులనేవి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఆ పోల్ స్వర్గం రోజు 31 ఒత్తులని చెప్పాను కదా! 31 ఒత్తులతో పాటు పైన ఇంకొక 2 ఒత్తులు అంటే ఆ రోజు మనకి పూజకి కూడా 2 ఒత్తులు చేసుకుంటాం కాబట్టి 33 ఒత్తులైతే గనక వెలిగిస్తారనమాట. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఎలా చేయాలన్నది చెప్తా. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా! దీంతో పాటు కొంచెం పాలను తీసుకోండి. అవి ఆవు పాలైనా పర్లేదు, గేదె పాలైనా పర్లేదు. మనకి ఒత్తులనేవి మార్కెట్‌లో దొరుకుతా ఉంటాయి కదా! మనకి ఒత్తు చాలా స్టిఫ్‌గా ఉంటది మార్కెట్‌లో దొరికినప్పుడు. ఆ ఒత్తు స్టిఫ్‌గా ఎలా ఉంటదంటే, మనం ఒత్తు చేసుకునేటప్పుడు ఇలా పాలను తడుపుకొని పెట్టుకుంటే గనక ఒత్తు అనేది బాగా స్టిఫ్‌గా వస్తదనమాట. ఒక్కొక్కళ్ళు ఈ బుడ్డొత్తులు ఒక్కొక్కలా చేస్తా ఉంటారు కదా! నేనైతే ఇలాగ. నాకిది సింపుల్‌గా అనిపిస్తది. నేను ఇవన్నీ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఇప్పుడు మా అత్తగారు ఊరు కూడా అదేమనమాట. అన్నీ నేను అక్కడ నేర్చుకున్నవి. నేను ఆకువీలులో నేర్చుకున్నదైతే ఏం కాదు. అక్కడ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవారు కదా! వాళ్ళతో అయితే చూసి నేర్చుకున్నా. ఇదిగో ఇలా తీసుకున్నారు కదా! దీన్ని మొత్తం సైడ్స్ అన్నిటిని ఇలా క్లోజ్ చేసేయండి. కింద మనకి ఇలా వస్తదనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇదిగో ఇంత చిన్నగా వచ్చింది కదా! ఇప్పుడు ఈ చిన్నగా వచ్చిన దాని దగ్గర కొంచెం పాలు తడుపుకోండి. తడుపుకొని చిన్ని పీసెస్‌లో మనం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ దూద్ తీసుకోండి. దూద్ తీసుకొని దీనికి ఈ ముక్కు ఉంది కదా! దీనికి ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మీకు ఒత్తు బార్ అనేది ఎంత కావాలో అంత. అలాగే ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా! ఈ ఎడ్జ్ దగ్గర ఖచ్చితంగా కొంచెం అనేది మందంగా ఉండేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఒత్తి ఇలా నిలబడాలి కాబట్టి ఇలా మందంగా ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఇదిగో మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు. చిన్నప్పుడు చిన్న చిన్నగా కొన్ని సార్లు అప్పుడు కొనుక్కున్నప్పుడు చిన్న చిన్నగా ఉంటే గుడిలో వెలిగించేవాళ్ళు చూస్తూ ఉంటాం కదా! ఇలా పొడుగు పొడుగ్గా ఉంటే ఎలాగా అనుకునేదాన్ని. ఇప్పుడైతే గనక ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు నేనే చేసుకుంటున్నాననమాట. ఇలాగ ఇప్పుడు పాలలో పెట్టాం కదా! కొంచెం సేపటికి ఇదేంటంటే మనకి స్టిఫ్‌గా అయిపోతది. బయట కొనుక్కుంటాం కదా! అలాగే స్టిఫ్‌గా అయిపోతా ఉంటదనమాట. అంతే. ఇలాగే మొత్తం ఒత్తులన్నీ చేసేసుకోవడమే. ఇదిగోండి ఈ 2 ఒత్తులు చూడండి. ఈ ఒత్తుకేమో కొంచెం చిన్నగా వచ్చింది. ఈ ఒత్తుకి కొంచెం పెద్దగా వచ్చిందనమాట. ఇది ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో ఒత్తు చేయడం చూపిస్తా. అదిగో ఇలా తీసుకొని ఇలాగా ఎడ్జెస్‌ని ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇలా చిన్నగా ఒకటి వస్తది. చిన్నగా ఈ చిన్న దానికి ఫస్ట్ అయితే పాలు పెట్టేసుకోండి. పాలు పెట్టేసుకున్న తర్వాత ఇలాగా అంతే. లాస్ట్‌లో మళ్ళీ పాలు పెట్టుకొని ఫినిషింగ్‌కి ఇచ్చేసుకోండి. ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే మీకు ఒత్తు స్టిఫ్‌నెస్ అనేది బాగుంటుందన్నమాట. అంతే ఒత్తు. ఇవి బుడ్డొత్తులు చేశాను కదా! ఇప్పుడు 365 ఒత్తులైతే గనక చేస్తా. ఇలాగే మిగతా ఒత్తులన్నీ చేసేసుకోండి. నాకు ఇప్పటికి ఇయి అయినాయి కానీ ఇంకా చేస్తాను. చేసిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతాయి కదా! అప్పుడు అలా చేసుకుందాం. అలాగే 365 ఒత్తుకు కూడా ఇలాగా ఏమైనా చిన్ని పార్టికల్స్ ఉంటే అవి తీసేసుకొని ఇలా విడిదూదిని అనేది తీసుకొని ఇలా విదిలించుకొని తీసుకొని మీ పక్కన ఇలాగే ఈ చేతిలో పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు పిండి ఉంటుంది కదా! పిండి కానీ విభూది కానీ ఏదైనా ఇలా పిండినైతే గనక చేతికి తీసుకొని మనకి ఇక్కడ ఇలా చిన్నిగా చిన్నిగా ఇలాగా ఇలా అనుకుంటా ఉంటే ఇదిగోండి ఇంతే. ఇలా ఈ 2000 సహాయంతో ఒక్కొక్క దగ్గర కొంచెం బండగా వచ్చినా ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం దేవుడికే కదా చేసుకుంటున్నాం. లేదంటే గనక మనం ఏమి బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఏం కాదు కదా! ఇలాగా ఈ 2000 పెట్టుకోండి. మీకు ఏ 2000 ఈజీగా ఉంటే ఈజీగా అనిపిస్తే ఆ 2000 అయితే గనక ఇలా పెట్టుకొని ఇలా అంటా ఉంటే ఇక్కడి నుంచి పత్తి అనేది ఇలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. దీనంతటిని కింద ఒక ప్లేట్ పెట్టుకొని
ఆ ప్లేట్లో వేసుకోండి. లేదు ఇక్కడ వరకే వచ్చింది మీకు ఇంక కుదరట్లేదు అనుకోండి, దీన్ని ఇలా వదిలేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి, మళ్ళీ వస్తుంది. 365 ఒత్తుల్ని ఇలాగ తీసేసుకొని మనకి ఏదైనా బోర్డు మీద అయితే కనుక పెట్టేసుకొని, ఇప్పుడు 5 7 35 కదా, మీరు అలాగా ఒత్తులు అనేది కౌంట్ చేసేసుకొని అలా పెట్టుకున్న తర్వాత 7 5 35 70 టైమ్స్ అయితే కనుక తిప్పుకుంటే మనకి ఎన్ని వస్తాయి, 350 వస్తాయి. మనకి 365 కావాలి కాబట్టి ఇంకో 15 మళ్ళీ సపరేట్గా చేసుకోవచ్చు. లేదు అలా కాదు అని అనుకుంటే ఇప్పుడు ఇలా వస్తుంది కదా, దీన్ని చూపిస్తా. దీన్ని ఇలా తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత, మనకి ఇదిగోండి ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ నుంచి అయితే కనుక సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఇలాగ 2 3 4 5 6 7 8 9 10 ఇలాగ 10 ఇలా తుంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా 10 తుంచుకొని పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి ఇలాగ 10కి 100 అయిన తర్వాత కొంచెం పెద్ద బండిలు వస్తుంది కదా, 100ని అలా పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వరు. లేదు ఇలా కాదు అని అనుకుంటే కనుక మనకి ఇలా ఉంటాయి కదా, ఇలా కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను. మిగతా అన్ని ఒత్తులను ఇలాగ ఒకేసారి చేసేసుకుంటే కనుక అది ఈజీ. అంటే అందరికీ అలాగే రావాలి అని ఉండదు కదా, మధ్య మధ్యలో ఇలా పిండిని చేతిలో తడుపుకుంటూ ఉండండి. చేతిలో తడుపుకుంటూ ఉంటే కనుక మనకి ఈజీగా అనిపించేస్తూ ఉంటుంది. అంతే, ఎలాగ ఒత్తులు కొంచెం లావుగా వచ్చిందనుకోండి ఏం కాదులే, మనమే ఇంట్లో నానబెట్టుకుంటాం కదా. బయట చేసి ఏంటంటే మొత్తం అన్నీ ఈక్వల్గా వస్తూ ఉంటాయి. ఇవేంటంటే కొంచెం కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి కాబట్టి ఇదిగోండి ఇలా ఈజీగా అయితే కనుక లాక్కోండి. అర్థమయ్యింది అనే అనుకుంటున్నాను. నేను మొత్తం ఒత్తులన్నిటిని చేసేసి ఒక్కసారి లాస్ట్లో అయితే కనుక చూపిస్తాను. మళ్ళీ ఇలా విభూది ఉంటే విభూతిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి. ఖాళీ లేని వాళ్ళు ఎలాగైనా షాప్ దగ్గర కొనేసుకుంటాం కాబట్టి అప్పుడు అలా కొనేసుకోవడమే. ఖాళీ ఉన్న ప్లస్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి. నాకైతే ఇలా చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తున్నాను. వీటిని ఆవు నెయ్యిలో కానీ, కొబ్బరి నూనెలో కానీ, నువ్వుల నూనెలో కానీ మన ఇష్టం. ఆవు నెయ్యిలోనే వేయాలి అని ఉండదు. కొంతమందికి ఎఫర్ట్ చేయగలుగుతారు, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఇలాగైతే కనుక చేసుకుంటూ ఉంటాను. మనకి ఎంత బారు కావాలంటే అంత బారు వస్తూ ఉంటుంది అన్నమాట. అంతే. ఇప్పుడు చేతితో ఎలాగా పెట్టాలని చెప్తాను. ఇదిగోండి ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 7 7 అంటే 14 ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే ఇలాగ 10 20 వేసేసుకుంటూ ఉంటే మీకు ఇది అనేది తొందరగా అయిపోతుంది. నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. నా ఫింగర్ దాని మీద నేను కౌంట్ చేసేసుకుంటూ ఉంటాను. నేను మొత్తం అంతా అవ్వాక చూపిస్తా, లేదంటే కనుక వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి. మిగిలిన ఈ 15 రోజులకు అయితే కనుక ఒత్తుల్ని ఇలా ఖచ్చితంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇవైతే బొడ్డొత్తులు, ఇవి ఈ ఒత్తులు. ఇందాక ఒక రకంగా చెప్పాను కదా, అలాగా. ఇప్పుడైతే చూసారు కదా, మనకి 365 ఒత్తులు అలాగే బుడ్డొత్తులు అనేవి రెడీ అయిపోయినాయి అనమాట. ఇలాగ ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని దేవుడికి పెడతా ఉంటే భలే ఆనందంగా ఉంటుంది కదా. నేనైతే ఇలాగే చేసుకుంటూ ఉంటాను.
ఎప్పుడో ఒకసారి కొంటానేమో, అంటే టైం కుదరకపోతే కొంటాను కానీ మిగతా అన్ని టైంలో అయితే కనుక ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ 365 ఒత్తులే కాకుండా మనం రోజు ఉత్తి రోజుల దీపారాధన చేసుకుంటాం కదా! ఆ దీపారాధన ఒత్తులను కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. ఇలా 365 ఒత్తులను ఎలా చేసుకుంటామో అలాగా ఒక 10 రౌండ్స్ వేసుకున్నామనుకోండి, మనకు ఒత్తి ఎంత కావాలో అంత వస్తది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.